హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 10th చాప్టర్ సర్కిల్స్ నుండి 4th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 10.2 నుండి థర్డ్ ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. మీ కొత్త సిలబస్‌కి సంబంధించినవి. వీటన్నిటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి ఓపెన్ చేస్తే మీకు చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్‌లో ఉంటాయి. ఓకేనా? సో, కంపల్సరీగా చూడండి అండ్ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి మనము ఒకసారి క్వెషన్ చదువుకుందామండి. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees, then angle POA is అని అడుగుతున్నారు. అయితే డయాగ్రామ్ మనకి క్వెషన్‌లో ఇవ్వలేదండి. డయాగ్రామ్ మనమే డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ సర్కిల్ విత్ సెంటర్ O అని అన్నాడు. ఓకేనా? అంటే మనం ఒక సర్కిల్ డ్రా చేసి సెంటర్‌కి O పెట్టండి. ఓకే. నెక్స్ట్ టాంజెంట్స్ పిఏ అండ్ పీబీ అన్నారు. పిఏ, పీబీ అంటే పి నుండి పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అన్నమాట. ఫ్రమ్ ఏ పాయింట్ పి అన్నారు కదా! అంటే పి బయట మనం ఎక్కడైనా వేసుకొని దీని నుండి 2 టాంజెంట్స్ డ్రా చేయాలి సర్కిల్‌కి. ఓకేనండి. టాంజెంట్ అంటే ఏంటండి? సర్కిల్‌ని ఎక్స్టర్నల్‌గా ఒకే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఓకేనా? సో, పిఏ అండ్ పీబీ 2 టాంజెంట్స్ డ్రా చేసుకోవడం జరిగింది. ఇవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటండి? టాంజెంట్ సర్కిల్‌ని ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేసిందో ఆ పాయింట్‌ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మనం పిలుస్తాం. ఓకేనా? సో, టోటల్‌గా పీఏ, పీబీ అనేవి టాంజెంట్స్ అని చెప్పుకున్నాము. ఈ టాంజెంట్స్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్ అంటే ఈ 2 టాంజెంట్స్ మధ్యన యాంగిల్ 80 డిగ్రీస్ అన్నట్టు. ఓకేనా? ఇది మనకి డయాగ్రామ్. మరి ఇవేంటి అంటే ఇవి రేడియస్ అన్నట్టండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. ఓకే. సో, టోటల్‌గా ఇది మనకి ఫిగర్. ఈ యాంగిల్ 80 డిగ్రీస్. సరే. ఒకసారి మనకి క్వెషన్‌లో ఏమడిగారంటే పీఓఏ ఎంత అని అడుగుతున్నారండి. పీఓఏ అంటే పీఓఏ అంటే మనము ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే అంటే ఈ రెండిటిని జాయిన్ చేసుకుంటే లైన్ వస్తది కదండీ! అప్పుడు మనకి పీఓఏ అనే యాంగిల్ ఫార్మ్ అవుతది. అది కూడా మనం చెప్పుకుందాం. అంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే మీకు బాగా అర్థమవుతది. ఓకేనా? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందామండి మనము. గివెన్ పీఏ అండ్ పీబీ ఆర్ టాంజెంట్స్ ఫ్రమ్ పీ టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. సో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకున్నాను ఒక సెంటెన్స్. తర్వాత టాంజెంట్స్ ఆర్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్. 2 టాంజెంట్స్ మధ్య 80 డిగ్రీస్ యాంగిల్ ఉందంట. ఇదంతా మనకు క్వెషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషనే. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకేనండి. తర్వాత ఇప్పుడు చూడండి. వి నో దట్ ఏంటి అంటే టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే మనం సర్కిల్‌కి ఒక టాంజెంట్ డ్రా చేస్తేనండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తది కదా! ఇప్పుడు మనకి రేడియస్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మనం రేడియస్ అంటే లెంత్ గాని కన్సిడర్ చేయొచ్చు. లైన్ సెగ్మెంట్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. లైన్ సెగ్మెంట్‌గా కన్సిడర్ చేయడం అంటే ఎలాగా? ఈ పాయింటు అంటే ఈ సెంటరు అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ అన్నట్టు. సో, దిస్ ఈస్ ద రేడియస్. చూడండి. మరి కొంతమంది అడగొచ్చు. ఇది రేడియసే అవుతది కదా! అని అడగొచ్చు. మనకి అది కూడా రేడియస్ అవుద్దని. కానీ అక్కడ మనం లైన్ సెగ్మెంట్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. ఓకేనా అండి. అందుకనే ఇది రేడియస్సే అవుతది కదా! అందుకని చెప్పి ఇక్కడ లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం. రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ని, సెంటర్‌ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంటు ఈ టాంజెంటు పెర్పెండిక్యులర్‌గా ఉంటాయి. ఇది మనం థియరమ్ 10.1 లోనో, 10.2 లోనో చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. సో, ఇక్కడ నేను అదే రాసాను. అందుకని చెప్పి ఇక్కడ యాంగిల్ ఎంతుంటుందండి? 90 డిగ్రీస్ ఉంటుంది. అందుకనే దేర్‌ఫోర్ ఎన్‌పిఏఓ, పిఏఓ 90 డిగ్రీస్ అండ్ ఎన్‌పిబిఓ, పిబిఓ ఇక్కడ కూడా ఎంత ఉంటుందండి మనకి? 90 డిగ్రీస్. ఓకే. అక్కడికి అయిపోయింది కదా! తర్వాత జాయిన్ ఓ అండ్ పి. ఇది జాయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనకి క్వెషన్‌లో యాంగిల్ పీఓఏ అని అడిగాడండి. ఇప్పుడు యాంగిల్ పీఓఏ అంటే మనం లైన్ జాయిన్ చేయకుండా అసలు డిఫైన్ చేయడం కష్టం. పీఓఏ అన్నారు. సో, యాంగిల్ ఫార్మ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు ఇలా ఉంటే గనక. అందుకని మనం ఏం చేసామండి, జాయిన్ ఓ అండ్ పి అంటే ఈ విధంగా జాయిన్ చేస్తే ఎప్పుడైనా డయాగ్రామ్స్‌లో మనం ఎక్స్‌ట్రాగా పెట్టుకున్నవి
అంటే మనం ఎక్స్‌ట్రాగా కన్‌స్ట్రక్ట్ చేసేవి ఇలా డాటెడ్ లైన్స్‌తో రిప్రజెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం నార్మల్‌గా డ్రా చేసేస్తే అది కూడా క్వెషన్‌లో ఇచ్చిందేమో అని అనుకుంటాం. ఓకేనా అండి. అందుకే నేను ఇక్కడ డాటెడ్ లైన్స్‌తో జాయిన్ చేశాను. ఓని, పిని జస్ట్ జాయిన్ చేశాను అంతే. అదేమి బైసెక్టర్ అని కాదు, ఏమి కాదు. జస్ట్ జాయిన్ చేశాను అంతే. అందుకనే ఇక్కడ జాయిన్ అని చెప్పా. ఓకే. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి 2 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయినాయండి. ఒకటి ఈ పైన ట్రయాంగిల్, ఒకటి ఈ కింద ట్రయాంగిల్. ఓకేనా? సరే. ఓఏ ఈక్వల్ టు ఓబీ. నౌ ఇన్ ట్రయాంగిల్ ఓఏపీ. ఓఏపీ అంటే ఓఏపీ అంటే ఈ పై ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఓబీపీ. ఓబీపీ అంటే ఈ కింద ట్రయాంగిల్. ఈ రెండిటిని మనం అబ్జర్వ్ చేస్తే ఓఏ ఈక్వల్ టు ఓబీ అంటే ఓఏ ఈక్వల్ టు ఓబీ. ఎందుకనండి ఆ 2 ఈక్వల్ అని చెప్తున్నాము? ఓఏ అన్నా రేడియస్సే, ఓబీ అన్నా కూడా రేడియస్సే. అవునా కాదండి? అందుకనే ఇది రేడియస్ కాబట్టే కదా ఈ టాంజెంట్‌కి, రేడియస్‌కి మధ్య 90 డిగ్రీస్ పెట్టుకున్నాం బై యూజింగ్ దిస్ థియరమ్. ఓకేనా? సరే. నెక్స్ట్ ఏపీ ఈక్వల్ టు బీపీ. ఏపీ ఈక్వల్ టు బీపీ అంటే ఇదిగో ఇది ఏపీ, ఇది బీపీ. అదేంటి ఈ 2 ఎందుకు ఈక్వల్ అంటే మనము ప్రీవియస్‌గా ఒక థియరమ్ చేసామండి. ఏంటి? ఒక సర్కిల్‌కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ లెంగ్త్‌లో ఉంటాయి. అందుకని చెప్పి ఏపీ అనేది కూడా లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్, బీపీ అనేది కూడా లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ కాబట్టి ఈ 2 ఈక్వల్ అని రాసాం. పక్కన కూడా రాసానండి అదేంటి? ఎందుకు ఈక్వల్ అనేది కూడా. ఇక తర్వాత ఓబీ ఈక్వల్ టు ఓబీ కామన్ సెట్. ఇదేంటి అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నప్పటికీ ఈ ఓపీ అనేది కామన్‌గా ఈ ట్రయాంగిల్‌కి ఒక సైడే, ఈ ట్రయాంగిల్ కూడా ఒక సైడే. అంటే కామన్‌గా ఉంది కాబట్టి కంపల్సరీగా 2 ఈక్వల్. అదే 2 అంటే ఒకటేనండి రెండిటికి సేమ్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్‌ని ఒక డిఫరెంట్ ట్రయాంగిల్స్‌గా కన్సిడర్ చేస్తే 3 సైడ్స్ కూడా ఈక్వల్‌గా వచ్చేస్తున్నాయి. అవునా కాదండి? ఇప్పుడు ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్ అని అనుకుందాం. సెపరేట్ అని అనుకుందాం. ఈ సైడు ఈక్వల్. ఈ సైడు ఈక్వల్. రెండిటికి కామన్ సైడ్ కాబట్టి అది కూడా ఈక్వల్. అంటే 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్‌లో 3 సైడ్స్ ఈక్వల్ అయిపోతున్నాయి. అవునా కాదండి? సో, ఇక్కడ రాసాను చూడండి. దేర్‌ఫోర్ 3 sides of one triangle are equal to the 3 sides of another triangle. ఓకేనండి. ఎప్పుడైనా సరే 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్‌లో ఉన్న అన్ని సైడ్స్ సమానంగా ఉంటే అప్పుడు మనము వాటిని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్తామండి. ఏమని చెప్తామండి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అంటే దేర్‌ఫోర్ ట్రయాంగిల్ ఓఏపీ అండ్ ట్రయాంగిల్ ఓబీపీ అంటే ఇది ఆర్ కాంగ్రుయెంట్. ఓకే. బై ద డెఫినిషన్ ఆఫ్ ద కాంగ్రుయెన్స్ అసలు మనం కాంగ్రుయెన్స్ అనేది ఎలా చెప్తామండి? జనరల్‌గా చెప్పాలంటే 2 ట్రయాంగిల్స్‌ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని పిలవాలి అంటే 3 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. అంటే ఆ ట్రయాంగిల్స్‌లో ఉన్న 3 సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. అండ్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్తాం బై ద డెఫినిషన్. ఓకేనా? మరి ఇక్కడ 3 యాంగిల్స్ సమానమని చెప్పకుండా మీకు కాంగ్రుయెంట్ అని ఎందుకు చెప్పారు అంటే, మనకి తర్వాత కొన్ని థియరమ్స్‌ని బేస్ చేసుకొని ట్రయాంగిల్‌లో 3 సైడ్స్ సమానంగా ఉంటే ఆటోమేటిక్‌గా కాంగ్రుయెన్స్ అని చెప్పేయొచ్చు అన్న థియరమ్ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అని చెప్పావు. ఓకేనా? ఇప్పుడు బై ద డెఫినిషన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని మనం ఎప్పుడైతే చెప్పామో కంపల్సరీగా 3 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అది మనకు తెలిసిందే. అండ్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. 3 యాంగిల్స్ ఏంటది చూద్దాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎలాగా 90 ఇది కూడా 90 ఈ 2 మనకి డైరెక్ట్‌గానే ఈక్వల్. చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా మనం చూడాల్సింది ఈ యాంగిలు, ఈ యాంగిలు, ఈ యాంగిలు, ఈ యాంగిల్. సో చూడండి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దేర్‌ఫోర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి యాంగిల్స్ అని అర్థం. ఈ 2 సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి యాంగిల్స్. ఆ 2 సమానం. ఈ 2 సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి యాంగిల్స్. ఆ 2 సమానం. ఈ 2 అంటే ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి ఆ 2 సమానం అన్నమాట. ఓకేనండి. సో, ఇక ఇప్పుడు ఇక్కడ రాసింది చూడండి. దేర్‌ఫోర్ యాంగిల్ పీఓఏ అంటే పీఓఏ ఈక్వల్ టు యాంగిల్ పీఓబీ. పీఓబీ ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ యాంగిల్స్ అన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు దీన్ని ఈక్వల్ చేసేస్తే మాత్రం ప్రాబ్లమ్ పోద్ది. కరస్పాండింగ్ అక్కడ మనకి డెఫినిషన్‌లో ఉంటుందండి. ఓకే. అండ్ యాంగిల్ ఓపీఏ. ఓపీఏ అంటే ఈ యాంగిల్ అండ్ ఓపీబీ అంటే ఈ యాంగిల్. సో, ఈ 2 సమానం. ఈ 2 సమానం. ఇక్కడి వరకు అర్థమైంది కదండీ! నీట్‌గా నోట్ చేసుకోండి. ఫస్ట్ డయాగ్రామ్ నోట్‌బుక్ రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని వేసుకోండి మీ ఇష్టం. తర్వాత ఇది ఇక్కడ రాసుకోండి. దీని కింద ఇది రాసుకోండి. ఓకే. ఇంకా అవ్వలేదండి. ఇంకా అయిపోయింది. అంటే ప్రాబ్లమ్ మనకి ఇంకా ఆన్సర్‌తో చూపించలేదు. బట్ ఇంక మాక్సిమం అయిపోయినట్టే. ఒకసారి నీట్‌గా నోట్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా! ఇప్పుడు దీని నుండి మనకి ఏమి అర్థమైందండి? ఈ యాంగిల్ సమానం. ఈ యాంగిల్ సమానం. అవునా కదా? అంటే ఓపీ అంటే దిస్ ఈజ్ ఓపీ ఈజ్ ద లైన్ సెగ్మెంట్. ఓకే. ఓపీ ఈజ్
యాంగులర్ బైసెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు బైసెక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ బైసెక్టర్ అంటే ఏంటంటే ఒక లైన్ సెగ్మెంట్‌ని ఎగ్జాక్ట్‌గా హాఫ్‌కి కట్ చేసిందనుకోండి. అప్పుడు దాన్ని బైసెక్టర్ అంటాం. అంటే ఎగ్జాక్ట్‌గా హాఫ్‌కి ఇంటర్సెక్ట్ చేసేదాన్ని బైసెక్టర్ అని చెప్తాము. ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌గా హాఫ్ చేసేదాన్ని బైసెక్టర్ అని అంటాము. ఓకేనండి. ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ అంటే యాంగిల్‌ని హాఫ్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్‌ని లేదంటే రేని లేదంటే లైన్‌ని మనము యాంగులర్ బైసెక్టర్ అని చెప్తామండి. ఇక్కడ ప్రెజెంట్‌కి మనం లైన్ సెగ్మెంట్‌గానే తీసుకుందాం. సో, ఓపీ ఈస్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏపీబీ అండ్ యాంగిల్ ఏఓబీ. యాంగిల్ ఏపీబీ అంటే ఏంటండి? ఏపీబీ. దిస్ ఈజ్ యాంగిల్ ఏపీబీ. టోటల్ యాంగిల్ అన్నమాట. అంటే ఈ ఏపీబీ అనే యాంగిల్‌ని మరియు యాంగిల్ ఏఓబీ, ఏఓబీ అంటే ఈ టోటల్ యాంగిల్. అంతే కదండీ! ఈ టోటల్ యాంగిల్స్‌ని దీన్ని కూడా హాఫ్ చేసింది. అదేంటి హాఫ్ చేసిందని నువ్వెలా చెప్తావు? అంటే ఈ 2 సమానం గదండీ! ఈ 2 సమానం గదండీ! అంటే ఈ 2 ఇది సమానంగా వచ్చాయంటే ఇది ఎగ్జాక్ట్‌గా సగం చేసినట్టే కదా! అవునా కదా! ఇప్పుడు ఇలా ఉందండి. యాంగిల్ ఇలా ఫార్మ్ అయింది. ఇది మొత్తం 180 డిగ్రీస్ అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్. పోనీ 100 డిగ్రీస్ అనుకుందాం పోనీ. ఓకే. ఇప్పుడు నేను ఒక లైన్ ఇలా డ్రా చేశా. ఈ లైన్ నేను ఎప్పుడైతే డ్రా చేశానో మళ్ళీ యాంగిల్ చెక్ చేసినప్పటికి ఇక్కడేమో 50 డిగ్రీస్ ఉంది. ఇక్కడేమో 50 డిగ్రీస్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ 2 సమానం అవుతున్నాయి. ఈ 2 సమానం అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే 50 అని కాదు పోనీ ఈ 2 సమానంగా వచ్చాయి. ఏదో ఒక యాంగిల్ అనుకోండి. సమానంగా వచ్చాయి అంటే అర్థం ఏంటండి? ఇది ఎగ్జాక్ట్‌గా హాఫ్ చేసినట్టేనా? ఒకవేళ ఇది ఎగ్జాక్ట్‌గా హాఫ్ చేయలేదనుకోండి, ఇది ఎంతో ఏ 70 వస్తుంది, ఏ 30 రావచ్చు. లేదంటే ఏదో ఒకటి డిఫరెంట్‌గా రావచ్చు. అవునా కాదండి? సో, ఇక్కడ మనకి 2 ఈక్వల్ వచ్చినియి. ఈ 2 కూడా ఈక్వల్ వచ్చినియి. అంటే కంపల్సరీగా ఇది ఈ యాంగిల్‌ని హాఫ్ చేసింది, ఈ యాంగిల్‌ని హాఫ్ చేసింది. దేర్‌ఫోర్ ఓపీ ఈస్ ద యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబీ అండ్ ట్రయాంగిల్ ఏఓబీ. సారీ ట్రయాంగిల్ కాదు. యాంగిల్ అండి ఇది. యాంగిల్ ఏపీబీ అండ్ యాంగిల్ ఏఓబీ. అంటే దీన్ని బట్టి నేను ఏం రాసుకోవచ్చండి? ఓ పిఏ అంటే ఈ యాంగిల్ సమానము. అది దేనికి సమానము? దట్ ఈక్వల్ టు హాఫ్ ఈ మొత్తంలో సగం. అంతే కదా మరి. అంతే కదండీ. ఈ మొత్తంలో సగం అవుతాయి. సో, అందుకని ఓపీఏ ఈక్వల్ టు ఓపీబీ అంటే ఇది ఈక్వల్ టు హాఫ్ అంటే హాఫ్ ఇంటూ ఈ మొత్తాన్ని హాఫ్ చేస్తే అప్పుడు దీనికి ఇది సమానం, దీనికి ఇది సమానం అవుతది. సో, దట్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ ఏపీబీ అంటే ఈ మొత్తం. సో, దేర్‌ఫోర్ ఈ 2 ఇక్కడ రాసేసి దట్ ఈక్వల్ టు హాఫ్ ఏపీబీ అంటే 80 డిగ్రీస్ 2 టేబుల్ విత్ 40 టైమ్స్ క్యాన్సెల్. సో, 40 డిగ్రీస్. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చండి? యాంగిల్ ఓపీఏ ఈక్వల్ టు యాంగిల్ ఓపీబీ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఇదంతా మనం రాయాల్సిన పని లేదండి జనరల్‌గా చెప్పాలి అంటే. ఇక మనకు తెలిసిందే కదా! ఆటోమేటిక్‌గా టోటల్ 80 ఇందులో సగం అంటే ఇది ఎంత అవుతుందండి 40. మీరు డైరెక్ట్‌గా దీని కింద యాంగిల్ ఓపీఏ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అనేసిన ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనండి. సరే ఇది మాత్రం రాయాలండి కంపల్సరీగా. ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ ఇదండి. మనం ఫోకస్ చేసిన యాంగిల్ దీని మీద. ఈ యాంగిల్ అంతా మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంతే కదా! సో, దానికోసం నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను. ఏది? ఓఏపీ అనేది. సో, నౌ ఈ ట్రయాంగిల్ ఓఏపీ బై యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ట్రయాంగిల్‌లో ఉన్న 3 యాంగిల్స్‌ని యాడ్ చేస్తే 190 డిగ్రీస్ వస్తదని మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా! అదే ప్రాసెస్‌లో ఈ 3 యాంగిల్స్‌ని చూడండి యాంగిల్స్‌ని ఎలా రాసాను చూడండి. పీఓఏ అంటే పీఓఏ ఇదే మనకు కావాల్సింది. ప్లస్ పీఏఓ. పీఏఓ అంటే ఈ యాంగిల్ ప్లస్ ఇంకిది. ఇదేంటి? ఓపీఏ. ఓకే. ఈ 3 యాంగిల్స్‌ని సమ్ చేస్తే ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో, ఇది 90, ఇది 40. 90 + 40 అంటే 130. 130ని అటు పంపించేస్తే 180 - 130. సో, యాంగిల్ పీఓఏ ఈక్వల్ టు 50 డిగ్రీస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.